ఎందుకంటే పిల్లల్లో మానసిక ఆరోగ్యం అనరు, మానసిక ఉల్లాసం పెరగటం ఎట్లా, ఎక్కడ ఉల్లాసం పెరగాలి? యోగాని పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా చెబితే వాళ్ళకి శిక్ష అనిపిస్తుంది. అట్లా కాకుండా ఆడుకున్నట్టుగా ఈ సూర్య నమస్కారాలనే 1 to 10 అంటారు, వాటిని దూకుడు సూర్య నమస్కారాలు అంటారు. చేస్తూనే వెంటనే దూకుతాడు, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఆ తెలియకుండా జంపింగ్ ఆస్పెక్ట్లోకి ఎప్పుడైతే మనిషి ఆ పిల్లాడు వెళ్ళగలుగుతాడో చాలా ఉత్సాహంగా ఉంటారు. మా టీచర్లు అనేక మంది గవర్నమెంట్ స్కూల్లోను ప్రైవేట్ స్కూల్లో కూడా చాలా బాగా అది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. పిల్లలు ఉత్సాహపడ్డారు. యోగా అంటే దూరంగా పోయి సెలవు పెట్టేసి ఎగనాం పెట్టే పరిస్థితి ఉంది. దురదృష్టం ఏంటంటే యోగా ద్వారా పిల్లలకు ఉల్లాసంగా ఉంటుంది, మనసు కుదుట పడుతుంది, బుద్ధిమంతుడవుతారు అనేటువంటి దృష్టి నమ్మకం కూడా నేటి తల్లిదండ్రులకి లేకపోవటం, తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించట్లేదు. అట్లాగే ప్రతి స్కూల్లోనూ కాలేజీలు కూడా దానికి ప్రత్యేకంగా యోగాన్ని నేర్పేటువంటి టీచర్లు ప్రత్యేకంగా అపాయింట్మెంట్ కావట్లా, అక్కడ డ్రిల్ టీచర్కే చెప్పి చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే పిల్లలకి ఏం అక్కర్లేదమ్మా, దూకుడు సూర్య నమస్కారాలు ఒకటి, స్థిరంగా ఇది పద్మాసనం వేసుకొని బుద్ధుడి మాదిరిగా కూర్చోమంటే తనకు తెలియకుండానే అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో తను కూర్చుంటే ఇలా కూర్చొని ప్రేయర్ చెబుతుండగా 2 వారాలకి ప్రేయర్ మొత్తంగానే ఎట్లా కంఠోపాఠం అవుతుందో స్టూడెంట్కి, ఇలా కూర్చున్న తర్వాత మనసు కూడా కుదుటపడుతుంది. స్పైనల్ కార్డు ఒక వజ్రదండం, ఎప్పుడైతే ఈ వజ్రదండాన్ని తిన్నగా అట్టిపెడతాడో ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మనం ఒక్కసారి చూస్తే గమనిస్తుంది, బుద్ధ గురువుల దగ్గర బుద్ధ శిష్యులు ఉంటారు, అనేక మంది 70-80 మంది ఆశ్రమాల్లో ఉంటారు. వాళ్ళందరూ కూర్చునే పద్ధతి చూస్తే ఒక్కసారి పాఠం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అందరు తిన్నగా కూర్చుంటారు, ఎవరు కూడా కన్ను ఆర్పరు. అంటే ఏంటంటే తిన్నగా కూర్చోబెట్టడం, శరీరాన్ని నిలకడగా ఉంచడం అనేటువంటి గొప్ప ప్రక్రియ యోగాలో మిళితమైంది. కాబట్టి పిల్లల్ని తీర్చిదిద్దటం యోగా ద్వారా ఏంటంటే ఆటపాటలుగా పిల్లల్ని దాంట్లో చేర్చాలి. నెమ్మదిగా వారానికి 2 క్లాసులని సరే ఇంప్లిమెంట్ చేయాలి. మళ్ళీ యోగా క్లాస్ ఎప్పుడు అని ఉత్సాహం కలిగించేటువంటి యోగా టీచర్ తయారు చేయాలి. అప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్. బట్ దీనికి మాత్రం ఉపాధ్యాయుల పాత్ర, దీంట్లో తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఈ 2 కూడా అవసరం అని చెప్పి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.